అమ్మో సూపర్. ఇది ఆహాహా ఆశిని కదా, నిన్న వచ్చింది కొత్త ఆశిని, ఆహాహా ఆశిని నాన్న. తర్వాత ఇది నిన్న దీనికి రాశాం. మరి మీరు కొత్త వాళ్ళు కాబట్టి వాసన చూడండి. కృష్ణుడిది. నీ పేరే జానవి, నీ పేరే గౌతమి. ఇద్దరు అశ్విని, నీ పేరు అమ్మో రాధా, నేను కూడా రాధా. నీ పేరు సూపర్ సూపర్ అమ్మో చాలా పెద్ద. నీ పేరు జాహ్నవి. నిన్న వచ్చావా? నిన్న జాహ్నవి నాన్న. అందరికి వచ్చింది కదా. బంగారు బాగా పాడు నాన్న. నాన్న బంగారు వీళ్ళందరితో ఫోటో తీసారా? ఇలా ఇలా జరగండి నాన్న. ఇటు రావే పట్టుబడి. అది కాశీపాడు పిల్లల తోపు. మీరు తీయండి స్నాపు. నువ్వు ఇలాగే దుమ్ము లేపు వితౌట్ ఏ స్టాప్. రైట్ నాన్న. నాయన నాయన బంగారు అమ్మ అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చొని ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి 10 రోజులు మనం నిర్విఘ్నంగా శ్రీ శ్యామలా నవరాత్రుల సందర్భంగా నిర్వహించుకున్నటువంటి శ్రీ నవచండి సహిత శక్తి పంచాయతన యాగ మహోత్సవ కార్యక్రమానికి గురువులు, ఆధ్యాత్మిక ప్రబోధకర్త, ధర్మస్థాపనకి నిరంతరం శ్రమించేటటువంటి మహనీయులు శ్రీ రాధా మనోహర్ దాస్ గారు మన యొక్క గ్రామానికి రావటం మన పూర్వజన్మ సుకృతం కావచ్చు, లేదా మన ఈ జన్మలోనో ఏదో జన్మలో చేసుకున్నటువంటి ఏదో ఒక పుణ్యకర్మ కావచ్చు. ఎందుకంటే ధర్మస్థాపన చేయాలన్నా, యతీశ్వరులు అవ్వాలన్నా, సన్యసించాలన్నా సరే ఏదో ఒక రకమైనటువంటి గట్టి బలం మన వెనకాల లేకపోతే కనుక ఇందులో ఎటువంటి కార్యక్రమం కూడా మనం చేయలేము. అటువంటిది ఆయన ఈ రోజులో 24 గంటలు కూడా ధర్మస్థాపనకై శ్రమించి నిరంతరము కూడా ప్రతి గ్రామము తిరుగుతూ ప్రతి గ్రామంలోనూ ధర్మబద్ధంగా బ్రతకండి, మన సనాతనం అంటే ఏంటి అనేది వెలుగులోకి తీసుకొచ్చి ఈ రోజున ప్రతి ఒక్క హైందవుణ్ణి కూడా మీ యొక్క హైందవం అంటే ఏంటో అర్థం చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున రాధా మనోహర్ దాస్ గారు. ఆయన ఈ రోజున మన గ్రామానికి ఇచ్చేశారు. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి గురువు గారు చెప్పేటటువంటి చక్కనైనటువంటి ఉపన్యాసాన్ని అందరూ కూడా విని తరించగలరు. ఎవరు కూడా దయచేసి మాట్లాడవద్దు. కాబట్టి అందరూ కూడా గురువు గారికి చెప్పేటటువంటి దానిని వింటూ అనుగ్రహ భాషణాలన్నీ కూడా వింటూ అక్కడి నుంచే గురువు గారి పాదాలకు నమస్కరించుకుంటూ ఆ గురువు గారి యొక్క సేవలో ధరించరు గాక. పర్ఫెక్ట్. ఎస్ గారు ఒకసారి రండి. కానీ ఇందులో కార్డు చూడు. అమ్మయ్యా ఏకాదశి పేపర్ దొరికింది. ఇదండి నన్ను ఏం పేరు? మనీ అప్పా మనీ. యూ హ్యావ్ టు డూ మెనీ. కార్డు దొరకలేదు. ఎంతమంది పిల్లలు ఇది నీకు? ఏం పేరు వాళ్ళ పేరు? ఏం చూస్తున్నారు? మళ్ళీ కొట్టుకుంటారు 2 రకాలు పిల్లలు చూడండి. ఇంట్లో నా నెంబర్ ఉంది, తెలుసు. భలేవారు నాన్న, మీరు వచ్చారంటే నేను చెప్పకుండానే తెలిసిపోతుంది. నాన్న భలేవారు, నాన్న భలేవారు. అక్కర్లేదు నాన్న. నాన్న రండి నాన్న. వేణుగోపాల్ నాన్న తెలుసు. నాన్న నన్ను వేరు. నీకెంతమంది నాన్న పిల్లలు? ఏం చేస్తాను వాడు? ఇది వాడు చేయండి చక్కగానే. బంగారు తల్లి నాన్న. హరే రైట్ నా ఏం పేరు నాన్న? బాబీ. వాట్ ఇస్ యువర్ హాబీ?
ఎంతమంది పిల్లలు? వాడి పేరు అబ్బా పెట్టావు కదా, ఎవరు పెట్టా? అవును పేరు కదే, ఇష్టం నువ్వు పేరు బాగా పెట్టావు. నెంబర్ అద్భుతం అద్భుతం అద్భుతం. ఆయన వాడి పోయినా అరే శివాజీ ఆయన పిల్లలు నాన్న, పిల్లలు ఏం పేరు? అమ్మ సుమేధ బాగుంది కదా. ఇంకొకరు సుమేధ, విక్రాంత్. ఈ పాపకి ఈ బాబు రైట్ నైనా, రైట్ నాన్న. రైట్ నాన్న, అదొక్కటే రైట్. పవన్ ఇలా ఇది వెనక మూడే చెప్తాను. సందర్భం కోసమని మోస్తున్నాను దీన్ని. చెప్పాను కదా సందర్భం. అర్హత కలిగినటువంటి పృచ్ఛకులో సమాధానం చెప్పేవాళ్ళు కావాలి, అందుకోసం. ఒక గ్లాస్తో నీళ్ళు కానీ వాటర్ బాటిల్ కానీ పిల్లకి ముడి శుద్ధి కోసం ఆ నీళ్ళు ఖర్చు పడుతుంది. శుద్ధి కోసం ఒక్క రైట్. అందరూ దీర్ఘంగా నాతో పాటు ఓంకారం ప్రణవనాదాన్ని ఉచ్చరిద్దాం. ఎవ్వరూ మాట్లాడద్దు, కేవలం ఓంకారం. ఓ అందరూ ఓ ఎవరు చెప్పట్లేదు. ఓ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ చక్కగా రెడ్డి అటు తిరుగు. అందరూ చక్కగా రెండు చేతులు పైకెత్తండి. అద్భుతమైనటువంటి దృశ్యం. చెరువులో కమలాలు వికసించినట్లుగా మీ ముఖాలు ప్రకాశిస్తూ ఉండగా మీ గొంతు అంతా విప్పి మీ హృదయం నిండా భక్తితో గట్టిగా చక్కగా
కనీసం వైకుంఠంలో విష్ణువు వినపడకపోయినా ఈ పైన ఉన్నటువంటి టెంట్ అన్నా కదలాలని కోరుకుంటూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్. ప్రియ హిందూ బంధువులారా, కాశీపాడు గ్రామం ఈ పేరు వినగానే ఏం గుర్తొస్తుంది? కాశీ. ఇక్కడ దగ్గరలోనే, చాలా దగ్గరలోనే ఒక చాలా గొప్ప వ్యక్తి మనందరికీ పరిచితం, తెలుగు వారందరికీ తెలిసిన ఆయన పుట్టిన ఊరు ఏంటది? బోడపాడు. ఇది కాశీపాడు, అది బోడపాడు. కొంచెం ఆ పక్క వెళ్తే పెంటపాడు. అయినా ఈ దేశాన్ని ప్రపంచాన్ని అతలాకుతలం చేసేటువంటి దిక్కుమాలిన మతాలు అవ్వాలి పాడుపాడు. అంతే కదా. సినిమా పాటలో కూడా నేను విన్నాను చాలా ఏళ్ల క్రితం. సినిమా మీకు గుర్తొస్తుంది. నేను ఒక ఇంటికి వెళ్ళా, అలా జస్ట్ అలా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అలా ఇంట్లోకి వెళ్ళేసరికి అక్కడ ఫ్యాంటీ మీద ఫ్యాంటీ వేసుకుని ఒక టెంట్ హౌస్ ధర్నా ఏదో జరుగుతున్నట్లుగా దృశ్యం. కుర్చీలు ఉన్నాయి, అక్కడ చాలా మంది టోపీలు పెట్టుకున్నారు. అక్కడ సాంగ్ అనమాట. ఆ సాంగ్లో మొక్క చెప్తాను, మొత్తం చెప్పను, మీకు తెలుసు కాబట్టి. చెడ్డోళ్ళకు చెడు చెయ్యడమే మంచి, అర్థమైందా? అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ధర్మం అందరిలో మంచి చూడమంది. ప్రతిదాన్ని సు అనే పదంతో, స అనే పదంతో ప్రారంభిస్తూ ఉంటుంది. దాన్ని ఎక్కువ వాడుతూ ఉంటుంది. ఎవరైనా ఓ మంచి విషయం చెప్తే శుభం భూయాత్ అంటాం, మనం శుభమస్తు అంటాం. సర్వే జన సర్వే జన సర్వే జన సు అంటే ఏంటి? శుభము. శుభాన్ని కోరుకోని వాళ్ళు ఎవరుంటారు? అవునా? అంతా మంచి కోరుకుంటాం, మనం మాత్రమే బాగుండాలి అని మనం కోరుకోం. లోకా సమస్త లోకా సమస్త లోకా సమస్త ఇంతకంటే గొప్ప ప్రేయర్ ఉంటుందా ప్రపంచంలో? ఇంతకంటే గొప్ప ప్రార్థన ఉంటుందా? కొంతమంది మూఢులైన వారు, అజ్ఞానులైన వారు మేము మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆలోచించండి, ఎవరైనా మన కోసం ప్రార్థన చేస్తే మనకి రోగాలు తగ్గడం కానీ లేదా మనకి ఏదైనా కలిసి రావడం కానీ జరుగుతుందా? వాస్తవానికి అచ్చ తెలుగులో చెబితే ఎవరిది వాళ్ళే, తర్వాత తెలుసు కదండి. ఎవరిది వాళ్ళే తర్వాత తెలుసు కదా. పూర్వకాలం చెంబు పట్టుకునో ఓ డొక్కు పట్టుకునో నీళ్లు పట్టుకుని బయటికి వెళ్ళేవారు. శరీరంలో ఉన్నటువంటి అక్కర్లేని దాన్ని విసర్జించడానికి. అలా ఈ ప్రపంచం ప్రమాదకరమైనటువంటి మూఢ అజ్ఞాన మతాలను విసర్జించాలి మలం వలె. అప్పుడే ప్రపంచంలో బలం ఉంటుంది, ధర్మానికో గలం ఉంటుంది, ఈ జీవితానికో ఫలం ఉంటుంది. అర్థమవుతుందా? ఎవరైనా ఒక రాజుగారి అబ్బాయి, ఓ రాజుగారి అబ్బాయి తప్పిపోతే, ఈ తప్పిపోయిన రాజుగారి అబ్బాయి తిండి లేని పరిస్థితిలో ఏదో పాసిపోయిన ఫుడ్ తింటూ ఉంటే, ఆహారం, ఎవరో చూసి అయ్యయ్యో మీరు రాజుగారి అబ్బాయి అండి, మీకు అక్కడ బోల్డని పదార్థాలు ఉన్నాయి, ఇది ఎందుకు తింటారు, ఈ చెడు తిండి
అని అతన్ని పిలిస్తే అతను వెనక్కి వెళ్ళి సుఖిస్తాడా, ఆ పెంట కుప్పలోనే తిరుగుతాడా? సుఖిస్తాడు, ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే అతను రిచ్చు. ఇప్పుడు అతను ఉన్నది రొచ్చు, అందులో ఉంటే రోగాలు వచ్చు, తొందరగా సచ్చు. కాబట్టి ఆ రొచ్చు మతాలని, ఆ రొచ్చు భావజాలాన్ని మనం వదిలి రిచ్గా ఉండేటువంటి సనాతన ధర్మాన్ని మనం పాటించాలి. ఎందుకంటే హిందువు అని పిలువబడే మనము వైదిక ధర్మం లేదు సనాతన ధర్మం అని, ఆర్ష ధర్మం అని పిలువబడేటువంటి ఈ ధర్మంలో, ఈ దేశంలో మనం పుట్టినందుకు చాలా గర్వించాలి. ఎందుకు అంటే మనం ఎవరి చెడు కోరుకోం. ఎందుకంటే తెలుగులో కూడా పద్యం ఉంది. ఏంటా పద్యం? మీకు తెలిసి ఉండొచ్చు. అపకారికినుపకారము నెపమెన్నక సేయువాడు. చెప్తావా? ఎవరికి వచ్చే పద్యం? ఒక దాదాపు 40 ఏళ్ల క్రితం నేర్చుకున్నది ఇది. బోర్డు స్కూల్ అంటారు తెలుసా? అంటే గవర్నమెంట్ స్కూల్. ఇక్కడ ఎంతమంది దెబ్బలు తిన్నారు స్కూల్లో టీచర్తో చేయొద్దండి? మా బ్యాచ్ దండిగా ఉంది. నేను ఇదే ప్రశ్న గరికపాటి నరసింహరావు గారిని అడిగాను. మరి ఆయన ఈ పక్కనే కదా పుట్టారు. నేను హైదరాబాద్లో పోయిన మే నెలలో అడిగితే ఎవరు తిన్నారు దెబ్బలు అని అడిగాను. ఆయన కూడా ఇచ్చారు చేయి. గరికపాటి నరసింహరావు గారు కూడా చేయిస్తారు. ఇప్పుడు దెబ్బలు తినడం ఒక ఎత్తు, మనని కొట్టి ఆ బెత్తం ఇరిగిపోతే మనమే ఆ బెత్తం తేవాలి. ఎందుకంటే దుర్మార్గులు ఉందా? దగా మరి ఆ కర్రలు తేవాలి. మనమే తెస్తే మనమే కొట్టేది. కానీ అలా దెబ్బలు తిన్న వాళ్ళు జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నిలబడి ఉంటారు. మేస్టార్ చేత, అమ్మా నాన్న చేత, పెద్దల చేత దండింపబడిన వాడు ఓడిపోడు. ఈ శరీరాన్ని అర్ధాంతరంగా వీడిపోడు. ఎందుకని? నా మేలు కోరే మా టీచర్ గారు కొట్టారు, నా మేలు కోరే మా నాన్నగారు కొట్టారు, మా అమ్మ తిట్టింది అని అర్థం చేసుకుంటాడు. దండన అన్ని బాగు చేయడానికి. ఎప్పుడైనా ఒక తిట్టారు అంటే మన మీద ప్రేమ ఉంటే తిడతారు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు బుద్ధి లేకపోయినా అని వస్తుంది. అమ్మో నాన్నో ఎవరో అలా చూశారు. వెంటనే ఒక అమ్మ వాళ్ళ పిల్లలను చూసేస్తాను. ఎందుకంటే రోజు మరి జరిగేది అంతే కదా, అది చెప్పానా అని. నా దగ్గరికి ఎవరన్నా పిల్లలు వస్తారు కదా, పేరు ఇడితే అస్సలు నోరెప్పదండి, గొప్పమని ఉంటుంది. నేను వాళ్ళ అమ్మని అడుగుతాను, అమ్మ ఇది ఇంట్లో బాగా రచ్చ చేసుకుంది కదా. నిజమే కదా, మరి ఇక్కడ ఎందుకు మాట్లాడదు? కొత్త కాబట్టి ఇంట్లో రచ్చ, ఇక్కడ మాత్రం నోరెప్పరు. కానీ పిల్లలు వాళ్ళ అదృష్టాన్ని వాళ్ళు గుర్తించాలి. ఏమిటి అదృష్టం? అందరూ గుర్తించాలి వాళ్ళ అదృష్టాన్ని. హరే కృష్ణ. రైట్, ఒక్కసారి ఈ ఫ్యాన్ కట్టాను, ఇది కూలర్ కట్టి మళ్ళీ కావాలితే వేసుకుందాం. రైట్, పర్లేదు. అందరికి వినపడుతుంది కదా? గట్టిగా చెప్పు. థ్యాంక్ యూ. ఇది కూడా కట్టేయండి. నిశ్శబ్దం, సైలెంట్. మళ్ళీ వస్తే చూద్దాం, దోమలు వస్తే చూద్దాం. ప్రశాంతంగా ఉంది. సైలెంట్ చూసారు ఎంత వైలెంట్గా ఉందో. ఉండాలి మళ్ళీ కావాలితే వేసుకుందాం. అయినా ఇంతమంది ఫ్యాన్లు ఉన్నారు కాబట్టి ఈ ఫ్యాన్ లేకపోయినా పర్లేదు కదా. మరి ఎంత అద్భుతం అండి, మీరు ఎంత చక్కగా ఉన్నారు అసలు. ఇంత చక్కని ఏర్పాట్లు చెయ్యాలి అని అనుకున్నటువంటి పవన్కి, ఆ పవన్కి సహకరించిన మీ అందరికీ మీరే గట్టిగా. ఎప్పుడైనా ఆలోచన వస్తే సరిపోతుందా? అమలు చేయొద్దు. మీకు సరదాగా ఒక కథ చెప్తాను, బాగా వినాలి, అలా చేయకూడదు. ఇప్పుడు మా చిన్నప్పుడు కథ ఇది. చాలామందికి
పొద్దున్న స్నానం చేసే తినాలి అని ఆలోచన ఉండదు. చాలామంది అన్నం కొందరు పొద్దున్న లేచి శరీరంలో కొంత భాగం బయటికి పంపించి మళ్ళీ వాసన దోశలతే అని తినేస్తుంటారు. రాత్రంతా నిద్రపోయారు కదా, శరీరంలోంచి ఎన్నో విడుదలవుతాయి. పొద్దున్నే విసర్జన చేశారు, ఎన్నో విడుదలవుతాయి. స్నానం చేస్తే ప్రాణం హాయిగా ఉంటుంది, మనస్సు చాలా సత్వగుణంలో ఉంటుంది. కానీ దోశలు అని పిలుస్తుంటాయి, ఉప్మా పిలుస్తుంటుంది, బజ్జీ రాల బుజ్జి అంటుంటుంది. ఏదో సినిమాలో సునీల్ చెప్పినట్టు రారా గజ్జిపుక్క అన్నట్టు పిలుస్తుంటుంది. మరి అంతే కదా, ఈ సినిమా కాదు కానీ అలా. మరి సునీల్ కూడా మన జిల్లావాడే కదా, ఉండివాడే కదా. సరే, విషయం ఏంటంటే వీడు టెంట్ అయిపోతాడు, స్నానం చేయడు. కొందరైతే పుణ్యాత్ములు చెయ్యి కూడా కడుక్కోరు. ఉన్నారా అలాంటి బ్యాచ్ ఎవరన్నా? చెయ్యి కూడా కడుక్కోరండి. రైలు ఎక్కారు అనుకోండి, చెయ్యి కూడా కడుక్కోకుండా పైనే తినేసి దాన్ని ఆ రైలుకి చెప్తుంటారు. అలా చేయకూడదండి, చెయ్యి కడుక్కోవాలి. ఇప్పుడు కడుక్కోకుండా అడుపు తినే జాతి వేరే ఉంది, వాళ్ళ కింద కడుక్కోవడానికి కూడా నీళ్ళు లేని జాతి, అది వేరు. మనకేం కరువు అండి? ఏముంది పక్కన? గోదావరినా? గోదావరి పక్కన పుట్టి నువ్వు స్నానం చేయకుండా తింటాను. అవునా? మీకు తెలుసు కదా, పెనుగొండ దగ్గర గోదావరిని ఏమంటా బ్రిడ్జిని? వశిష్ఠ గోదావరి. తెలుసా మీకు? ఎందుకంటారు? తెలియదు. వశిష్ఠుడు, ఆయన కొడుకులు 100 మంది. విశ్వామిత్రుడికి ఆయనకి ఒక విషయంలో గొడవ అయింది. అంటే గొడవ వశిష్ఠుడు పెట్టుకోలేదు, విశ్వామిత్రుడు పెట్టుకున్నాడు. విశ్వామిత్రుడు కావడానికి ముందు ఆయన ఒక రాజు. పిల్లలో మాట్లాడే వాళ్ళందరినీ పైన కూర్చోబెట్టింది. అప్పటికి వినకపోతే వాళ్ళు ప్లాస్టర్ ఉందిగా, ప్లాస్టర్ కావాలో వద్దుగా? ప్లాస్టర్ కావాలని వద్దుగా? మీ ఇక్కడ బంగారు తల్లి ఎంతమంది చేస్తండి? మరి బంగారు తల్లు మాట్లాడతారా? మరి వింటారు కదా చక్కగా. ఎంతమంది గుడ్ మరి ఛేదించండి. ఇందులో గుడ్ గర్ల్స్ ఎంతమంది చేస్తండి? ఛేదించండి. మరి మీరు చెప్పండి, ఇప్పుడు మీరు వెరీ గుడ్డా గాడిద గుడ్డా? వెరీ గుడ్డా గాడిద గుడ్డా? మరి వెరీ గుడ్ అయితే మాట్లాడకూడదు, గాడిద గుడ్డ అయితే మాట్లాడదు. వెరీ గుడ్డా గాడిద గుడ్డా? అయితే ముక్కు మీద వేలేసేసుకుని రైట్. విశ్వామిత్రుడు ఓ రోజు అడవిలో ఉన్నటువంటి ఈ వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. రాజుగారు కదా, వేటకు వచ్చారు, అలసిపోయారు, ఆశ్రమానికి వచ్చారు. ఈయన అన్నారు, స్నానం అది చేయండి, భోజనాలు ఏర్పాటు చేస్తాను అన్నారు. చాలే అన్నారు. ఎవరు? విశ్వామిత్రుడు. ఎందుకని? మేము ఎంతమంది వచ్చాం తెలుసా? కాశీపాడు అంతా కలిసి వచ్చింది ఇక్కడికే, మీ ఆశ్రమం అంతా నువ్వు పెట్టలే ఉన్నారు. లేదు, నువ్వు కాశీపాడు కాదు, కాశీలో ఉన్న వాళ్ళంతా వచ్చినా నేను పెడతాను, మీకే ఏం భయం లేదు. నాకు ఒక వరప్రసాదినైన గోమాత ఉంది అని సురభి అనే ఆవు ఉంది. ఆ గోమాతకి చెప్పారు. ఆవిడ శరీరంలోంచి అన్నీ వచ్చినాయి. బాగా వినాలన్నా, మాట్లాడకండి. అన్నీ వచ్చినాయి, తినడానికి, స్నానానికి, మళ్ళీ ఇలా స్నానం చేయించేవాళ్ళు, స్ప్రేలు, పౌడర్లు అన్నీ. ఇది అయిపోయిన తర్వాత భోజనాలు అన్ని రకాలు వచ్చేసినాయి. తిన్నాక కిల్లి, మళ్ళీ జ్యూసులు, ఐస్ క్రీమ్ లేదేమో, మరి అన్నీ ఉన్నాయి. మీరు నిజాయితీగా చెప్పండి, మనం మళ్ళీ అక్కడికి వెళ్దాం. భోజనం తిన్నాక నేను ఒక్కసారన్నా ఐస్ క్రీమ్ తిన్నాను అన్నోళ్ళు తెలియస్తాను, చేయిస్తాను. నిజాయితీగా చేయొద్దండి. భోజనం తిన్నాక ఆ పెళ్లిలో ఐస్ క్రీమ్ ఇచ్చారండి, నేను తిన్నానండి, నిజాయితీగా. ఏంటి మీ డబ్బులేం పోలేదు కదా, నిజాయితీగా. రైట్, దీన్ని చేయి, నిజాయితీగా చేయెత్తారు. రైట్. మీకు తెలుసా, భోజనం వేడిగా తింటాం, ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది? దీని గురించి రాజీవ్ దీక్షిత్ గారు అన్నారు, అలా భోజనం తిని వెంటనే ఐస్ క్రీమ్ తింటే సర్వనాశనం. ఎందుకని? అన్నం పొయ్యి మీద పెట్టాం, కూర పెట్టాం, మంట పెట్టాం, ఏమైంది? అది ఉడికింది, పచ్చనం అయింది. దాన్ని మనం లోపల వేసాం, లోపల కూడా పొయ్యి ఉంటుంది. తెలుసా మీకు? ఈ లోపల పొయ్యి ఉంటుందా అనుకుంటుంది.
మా ఏం పేరు సుధీష్, అంత చెప్పకే వినపడదు మాకు. సుధీష అన్నాం, దీప్తి అన్నాం, అయితే నన్ను బంగారు తల్లి. మరి మన లోపల పొయ్యి ఉంటుంది, ఆ పొయ్యి పేరు తెలుసా మీకు ఎవరికైనా? చెప్తారా ఎవరన్నా? ఆ పొయ్యి పేరు ఏంటి? భగవద్గీతలో ఉంది, జఠరాగ్ని. ఏంటది? అగ్ని అంటే నిప్పు కదా, లోపల కూడా ఉంది. ఆ నిప్పు లేకపోతే మనం తిన్నటువంటిది అరగదు. అది అరుగుతుందంటే మనం హెల్దీగా ఉన్నామని అర్థం. మరి ఆ అగ్నిలో మనం వేసింది అలా అది మెత్తగా అయిపోవాలి. అయిపోయి దాంట్లో ఉన్న శక్తి మన శరీరానికి రావాలి. నువ్వేం చేసావు? పొయ్యి పెట్టావు, కట్లు పెట్టావు, వెలిగించావు, వెంటనే చెంబు నీళ్ళు తీసి కొట్టావు. పొయ్యి బాగా మండుద్దా? ఎందుకు మండుద్ది కదా? తిన్న వెంటనే ఐస్ క్రీమ్ తింటే మనం బకెట్తో పొయ్యి మీద నీళ్లు కొట్టాడు. ఇప్పుడు చెప్పండి, తిన్నాక ఎంతమంది, భోజనం చేశాక ఎంతమంది ఐస్ క్రీమ్ తింటారు? ఇప్పుడు చేద్దాం. ఇంకా తింటారా? ఇప్పుడు కూడా తింటారా? సర్వనాశనం అయిపోతారా? అవ్వకూడదు. అర్థమైందా? మీరంతా వెరీ గుడ్డా గాడిద గుడ్డా? మరి వెరీ గుడ్ వాళ్ళు ఫుడ్ తిన్నాక అలా గాడిద గుడ్డు పని చేయకూడదు. అర్థమైందా? నేను చిన్నప్పుడు, అంటే నాకు 3 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి ఐస్ క్రీమ్ తినేవాడిని. కానీ ఒకటి చదివాను నేను, 2008లో ఎప్పుడో పేపర్ చదివాను. ఐస్ క్రీమ్ దేంతో తయారు చేస్తారు అని చదివాను. కొన్ని జంతువుల కొవ్వు నుంచి, పేలు ఉంటాయి, పేలు నెత్తిలో, ఈ పేలు మందులోంచి, కొన్ని జంతువుల వెనక భాగాల నుంచి, వాటి అన్నిటి నుంచి ఏదో కలిపితే మెత్తగా అవుతుందంట అది. అందుకని ఇంకా నేను అది చదివాక బాయ్కాట్, దాదాపు 15 ఏళ్ళు అయింది, ఐస్ క్రీమ్ మానేశాం. సరే, ఇంటికి విషయం ఏం చెప్తున్నాం మనం? ఎక్కడున్నాం మనం? ఆశ్రమంలో ఉన్నాం. ఎవరి ఆశ్రమం అది? నో, వశిష్ఠుడు ఆశ్రమం. విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు, వశిష్ఠుడు ఆశ్రమానికి వచ్చాడు. భోజనం చేయండి అన్నాడు. అబ్బాయి మేము చాలా మంది వచ్చామండి, కాశీపాడు అంటే చెన్నూరు అనుకుంటున్నారు ఏంటి? కాశీపాడు అంతా కదలొచ్చింది మీ ఆశ్రమానికి, వద్దులేండి అన్న. లేదు, పెడతానన్నాడు. ఈ గోమాత అన్నీ సృష్టించింది. సృష్టిస్తే అందరూ భోజనాలు చేశారు, కిల్లీలు తింటున్నారు, అందరికీ బెడ్, ఫుడ్డు, ఇలా మళ్ళీ విషణకాలంలో అంతా బాగుంది. ఆయన ఏం చేయాలి ఇప్పుడు? విశ్వామిత్రుడు థ్యాంక్ యూ ఫర్ యువర్ హాస్పిటాలిటీ అనాలి. అవునా? ఎవరన్నా మిమ్మల్ని బండి మీద దింపారు అనుకోండి, హాసిని దింపాక ఏం చెప్తావురా? థ్యాంక్స్ చెప్తారు కదా. మరి అలాంటిది ఇంత ఫుడ్ పెట్టి ఇంతమందికి ఇన్ని ఏర్పాట్లు చేస్తే థ్యాంక్స్ చెప్పాలి కదా. కానీ విశ్వామిత్రుడు రాజు కదా, అది నాకు ఇచ్చే అన్నాడు. ఏంటిది అంటే ఆయన అన్నారు, అది నాకు దేవతా వరప్రసాదం, అది లేకపోతే నా గవ్యం ఏది, హవ్యం ఏది, ఎలా నడుస్తుంది, రోజు హోమం చేసుకోవాలి కదా అన్నారు. రత్నహారీచ పార్థివ అంటే ఏంటి? భూమి మీద రత్నాలు ఉంటే రాజుకే ఇవ్వాలి, ఆయనే దానికి బాసు, అది రూలు, నీకు తెలీదా? ఇది రత్నంలాంటి మాకు ఇచ్చేయి అన్నాడు. ఆయన ఏం మాట్లాడలే, లాక్కెళ్ళిపోతున్నాడు. ఎవరిని? నాన్న రమేష్ గారు అక్కడ మాట్లాడకూడదు ప్లీజ్, పవను మాట్లాడద్దు. పట్టుకుపోతున్నారు. ఎవరిని? ఈ సురవేణి గోమాతని పట్టుకుపోతుంటే ఆ సురభి గోమాత అడిగింది, నన్ను ఈ రాజుకి అప్పచెప్పేసేవాడు. లేదు, మరి నన్ను రక్షించవా అన్నది. అంటే వశిష్ఠుడు అన్నాడు, నేను రక్షించడం ఏమిటి? నీకు శక్తి లేదా? నీ రక్షణ నువ్వే చూసుకో అన్నారు. అంతే. ఈ యొక్క ఆ గోమాతలోంచి వేల కొద్ది, లక్షల కొద్ది సైనికులు వచ్చి విశ్వామిత్రుడు సైనికులు అందరినీ వేసారు. మొత్తం
ఆ ఆశ్రమంలో విశ్వామిత్రుడు వశిష్ఠుడు మాత్రమే మిగిలారు. అందరినీ వేసేసారు. విశ్వామిత్రుడికి బీపీ ఏ రేంజ్కి వెళ్ళిందంటే ఏపీ నుంచి యూపీ దాకా వెళ్ళాడు. ఎందుకని ఓడిపోయాడు కదా. వచ్చిన సైనికులు అందరూ చచ్చిపోయారు, ఈయన ఒక్కడే మిగిలాడు. ఇంకా ఈయన ఆయుధాలు తీసి యుద్ధం చేస్తున్నాడు. ఎవరి మీద? బాణాలు వేస్తున్నాడు. ఆ సైనికులు, ఈవిల్లోంచి వచ్చిన సైనికులు అన్నిటినీ అరిస్తున్నారు. విశ్వామిత్రుడు వశిష్ఠుడి మీద వేశాడు. వశిష్ఠుడు బ్రహ్మదండం అలా పట్టుకున్నాడు. అన్ని బాణాలని అది తాగేసింది. నీళ్ళు తాగినట్టు అన్ని లోపలికి వెళ్ళిపోయింది. ఆయన కడుపు రగిలిపోయింది. ఎంత బలం ఉంది, ఇంత బలగం ఉంది, అధికారంలో ఉన్నానే, పవర్ ఉందే, ఒక్క బడుగు బాపడు ఏం పీకలేకపోయానే అని బాధతో క్రోధంతో ఆయన ఒక మాట అన్నాడు. దిగ్బలం శస్త్రబలం బలం బలం బ్రహ్మ బలం అన్నాడు. అంటే ఏంటో దాని అర్థం ఏంటంటే ఇది ఒక బలమా,